కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట. హైడ్రా కేవలం పేదల ఇళ్లు కూల్చేందుకే ఉందా అంటూ కూడా బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ప్రశ్నించారు. ఎంఐఎం నేతలకు ఒక రూలు, పేదలకు మరొక నిబంధన ఉందా అంటూ నిలదీశారు. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. హైకోర్టు తప్పు పట్టిన హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా రామచంద్రరావు ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఇల్లు ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టవచ్చు కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎంఐఎంతోని మీకు దోస్తాని ఏంది? ఎందుకు వాడి యొక్క తాను తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పు పడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? అంటే హైడ్రా కేవలము పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికే ఉందా? హైడ్రా అంటే కేవలం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసం చేయడము, మరి ఎంఐఎంని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి అన్ని రూల్స్ని కూడా ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు. పేదవాళ్లకు ఒక న్యాయం అయితే ఎంఐఎంకు ఒక న్యాయము. కాబట్టి హైడ్రాని కూడా ఈ ఉన్న నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఐఎం సంబంధించినటువంటి ఒక ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరే చెప్తా ఉన్నారు, హైడ్రా కూడా చెప్తా ఉంది ఇది ఎంక్రోచ్మెంట్ అయింది దీంట్లో ఎఫ్టీఎల్లో, మరి ఎందుకు కూలగొట్టేది అని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని, హైడ్రాని, ఎంఐఎంని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అనాథలు, నిరుపేదలు, నిస్సహాయ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న భవంతిని కూల్చాలి అనుకుంటే కూల్చండి. ఒక్కటి కూల్చితే వందల భవంతులు నిర్మిస్తామంటూ కూడా మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. పాత బస్తీ బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఓవైసీ KG2 PG ఎడ్యుకేషనల్ క్యాంపస్ లో సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ ను పంపిణీ చేశారు. ఈ సమయంలో ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలో నిరక్షరాస్యతను దూరం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారనే కొందరు తనపై కక్ష గట్టారంటూ కూడా ఆరోపించారు. భవంతులు కోల్పోయినా విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి చదువు చెప్పిస్తారంటూ తెలిపారు. लेकिन ये इदारे कायम व दायम रहेंगे। मैं नहीं रहूंगा लेकिन यतीमों की कफालत जारी रहेगी। मैं नहीं रहूंगा, मुफ्त तालीम का इंतजाम जारी रहेगा। मैं नहीं रहूंगा, खवातीन की तरबियत का प्रोग्राम चलता रहेगा। मैं नहीं रहूंगा, नीट एब्सेट की फ्री कोचिंग का सिलसिला जारी रहेगा। अगर कोई समझता है कि ये इमारतों को गिराकर मेरे अज़ुम को, मेरे हौसलों को तोड़ देंगे तो अहमको, इमारतें रहे न रहे, मेरे सर पर छत रहे न रहे, झाड़ के नीचे बिठाकर पढ़ा लूंगा मैं अपने बच्चों को, लेकिन तुम्हारे सामने झुकने वाला नहीं। तुम डराते हो, धमकाते हो मुझे अपने इक़्तिदार और अपनी कलम की जुम्बिश से कि तुम्हारी इमारत को गिरा देंगे, तुम्हारे स्कूल को खत्म कर देंगे। अरे बहुत आयर खत्म करने वाले, खत्म करने की अगर तुम में ताकत है तो इसको खत्म होने से बचाने की मुझे ताकत है। लेकिन హైడ్రా కేవలం పేదల ఇళ్లు కూల్చేందుకే ఉందా అంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ప్రశ్నించారు. ఎంఐఎం నేతలకు ఒక రూలు, పేదలకు మరొక నిబంధన ఉందా అంటూ నిలదీశారు. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
హైకోర్టు తప్పుపట్టినా హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా రామచంద్రరావు ప్రశ్నించారు. అనాథలు, నిరుపేదలు, నిస్సహాయ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న భవంతిని కూల్చాలి అనుకుంటే కూల్చండి. ఒక్కటి కూల్చితే వందల భవంతులు నిర్మిస్తామంటూ కూడా మజ్లిస్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. పాత బస్తీ బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఓవైసీ KG2 PG ఎడ్యుకేషనల్ క్యాంపస్ లో సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ ను పంపిణీ చేశారు. ఈ సమయంలో ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలో నిరక్షరాస్యతను దూరం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారనే కొందరు తనపై కక్షగట్టారంటూ కూడా ఆరోపించారు. భవంతులు కోల్పోయిన విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి చదువు చెప్పిస్తారంటూ తెలిపారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో MIM సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టొచ్చు కానీ MIM వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు MIM తోని మీకు దోస్తాని ఏంది? ఎందుకు వాడి యొక్క తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పుపడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? అంటే హైడ్రా కేవలము పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికే ఉందా? హైడ్రా అంటే కేవలం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసం చేయడము, మరి MIMని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి అన్ని రూల్స్ కూడా ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు. పేదవాళ్లకు ఒక న్యాయం అయితే MIMకు ఒక న్యాయము. కాబట్టి హైడ్రాని కూడా ఈ ఉన్న నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. MIM సంబంధించినటువంటి ఒక ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరే చెప్తా ఉన్నారు, హైడ్రా కూడా చెప్తా ఉంది ఇది ఎంక్రోచ్మెంట్ అయింది దీంట్లో FTLలో, మరి ఎందుకు కూలగొట్టేది అని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని, హైడ్రాని, MIMని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. హైడ్రా కేవలం పేదల ఇల్లు కూల్చేందుకే ఉందా అంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ప్రశ్నించారు. MIM నేతలకు ఒక రూల్, పేదలకు మరో నిబంధన ఉందా అంటూ నిలదీశారు. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. హైకోర్టు తప్పుపట్టినా హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ రామచంద్రరావు ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. సో ఉదయ్ కిరణ్, ఇటు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుధా, హైడ్రాపై బీజేపీ నాయకులు అయ్యారు. దీనికి సంబంధించిన ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైడ్రాపై నిప్పులు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. హైడ్రా కేవలం పేదలు ఇల్లు కూల్చేందుకే ఉందా అని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. MIM నేతలకు ఒక రూల్, పేదలకు మరో నిబంధన అని చెప్పేసి ప్రభుత్వంతో పాటు అటు హైడ్రా అధికారులను కూడా రామచంద్రరావు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది పేదల ఇల్లు కూలగొట్టిన హైడ్రా MIM నేతల వరకు వచ్చేసరికి మాత్రం ఇంకొక రూల్ లా ప్రవర్తిస్తుందని చెప్పేసి రామచంద్రరావు కూడా అటు హైడ్రా అధికారులను కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. MIM నేత విద్యా సంస్థను ఎందుకు కూల్చడం లేదు, దీనిపై కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా ఎందుకు కూల్చడం లేదంటూ కూడా అటు హైడ్రా అధికారులను కూడా రామచంద్రరావు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. హైకోర్టు తప్పుపట్టిన హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దీనిపై సమాధానం చెప్పాలి, ప్రభుత్వం దీనిపై ఎందుకు లేదని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఇప్పటికే అనేక సార్లు నోటీసులు ఇస్తారు కానీ కూల్చడం లేదు. ఇదేనా సరైన న్యాయం జరిగేదని చెప్పేసి పేదలకు ఒక రూలు, MIM నేతలకు మరొక రూలా అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఇప్పటి వరకు ఎందుకు నోటీసులు ఇస్తారు తప్ప చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి అటు రామచంద్రరావు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే MIM నేతలకు అటు కాంగ్రెస్ ప్రభుత్వం
తొత్తుగా వ్యవహరిస్తుందని చెప్పేసి అటు బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, లేదంటే తదుపరి కార్యాచరణ వేరేలా ఉంటుందని చెప్పేసి రామచంద్రరావు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ.